ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ సంవత్సరం 2025 నుంచి రాబోయే 2026 వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పుల్ని చూడబోతున్నాం. అది కాల మార్పు సమయం. ఎవరికైనా ఆర్థిక పరంగాను, ఆరోగ్య విషయంలోనూ, మానసికంగాను, కుటుంబ పరంగాను ఎప్పుడూ భయము, లేకపోతే బాధ, జీవితంలో కోల్పోతున్నాము అన్న పరిస్థితి మీకు ఎదురవుతుందన్న భయం కలిగినప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు రాబోతున్న సమయం ప్రాకృతికపరమైన మార్పులు తీసుకొస్తుంది. అంటే చాలా సున్నితమైన విషయాలు కూడా మనకి చాలా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా పంచభూతాల ప్రకోపం వల్ల దేశాల మధ్య యుద్ధాలు, సముద్రాలు సునామీలు రావటం, భూకంపాలు రావడం, జలప్రళయం అంటే విపరీతమైన వానలు, అంటే వానలు పడిన ప్రదేశంలో కూడా విపరీతమైన వానలు పడటం, దానివల్ల ఇబ్బందులు రావడం జరుగుతుంది. మనకి తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న నెలలు మే, జూన్, జూలై చాలా క్రిటికల్గా చెప్పవచ్చు. జూలై 25 సమయానికి ఈ గురుడు అతిచార యోగం వల్ల, అలాగే శని రాహువులు కాంబినేషన్ వల్ల, అంటే పిశాచి యోగం వల్ల కొన్ని ప్రాకృతికమైన విపత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో ప్రకృతిపరమైనదే కాకుండా మనుషులలో కూడా మానసికమైన విపత్తులు కూడా వస్తాయి. అంటే మనోవికారాలు, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను కొన్ని ఇబ్బందులు, అనుకోని సంఘటనల ద్వారా జన నష్టము, ఆస్తి నష్టము, ఇలా ప్రాకృతికపరమైన విపత్తుల వల్ల జరగడానికి ఈ సమయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగరూకత, అంటే జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించాలి. ప్రకృతిలో వచ్చే మార్పులని మీరు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. వాతావరణ శాఖ చెప్తూ ఉంటారు, మీరు కూడా పరిశీలిస్తూ ఉండాలి. అలాగే సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్నానాలకి వెళ్తున్నా కానీ, మామూలుగా వెళ్తున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సరిగా అదే సమయంలో విపత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల మేఘాలు ఎక్కువగా వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎప్పుడు చూడని నీరుని మనం చూస్తాం. జలప్రళయం అలా రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి? మనం వానని ఆపలేం, ఎండని ఆపలేం, ప్రకృతిని ఆపలేం, కానీ పరమాత్మను మాత్రం పట్టుకోగలుగుతాం. ఎవరైతే ఈ సమయంలో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాన్ని, లేదా కాలభైరవ స్తోత్రాన్ని, లేకపోతే ఏకనామాన్నైనా సరే మీరు రెగ్యులర్గా ప్రతిరోజు అనుకుంటూ ఉండండి. ప్రాకృతికపరమైన వచ్చే ఇబ్బందుల నుండి మీరు మెల్లమెల్లగా బయటపడగలుగుతారు. ఆపదలు రాబోతున్నప్పుడు ఆ సమయానికి మీరు తప్పించుకోవడానికి, బయటపడడానికి మార్గాలు, అంటే ప్రకృతి మీకు ఆ పరాదేవత మార్గాన్ని చూపిస్తుంది. రాబోతున్న సమయం చాలా భయంకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజంగా జరిగేది. కాబట్టి ఆర్థికంగా కూడా కొంత డబ్బుని మీరు దగ్గర పెట్టుకోండి. తినే పదార్థాల విషయంలో కూడా వానాకాలం కొంత బియ్యము ఇలాంటివి స్టోర్ చేసుకొని పెట్టుకోవడం కూడా మంచిదే అని చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరం బాగా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వానలు కూడా అధికంగా పడే అవకాశం ఉంది. అతి వానల వల్ల కూడా కొంత నష్టం కూడా కలగచ్చు. కాబట్టి వ్యవసాయదారులు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కూడా. అలాగే ముఖ్యంగా ఉద్యోగంలో చేస్తున్నవారు, కొత్తగా స్కిల్స్ నేర్చుకునేవారు ఖచ్చితంగా మీరు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందడానికి ఈ సంవత్సరం అవకాశాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపారం చేసేవారు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలు, కొత్త అవకాశాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జలానికి సంబంధించిన రోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. జలప్రళయం ద్వారా కొంత జలానికి సంబంధించిన రోగాలు, మానసిక రోగాలు కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా మీరు ఖచ్చితంగా
చంద్రమంత్రాన్ని ఓం చం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. దానివల్ల కూడా మానసిక వికారం తగ్గుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేయలేము గురువుగారు, మా వల్ల కాదు, ఏం చేయాలి అని అడిగే వారు ఉంటారు. వారికి ఒకే ఒక చిన్న ఉపాయం ఏంటంటే, ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు సూర్యభగవానికి నమస్కారం చేయండి, మధ్యాహ్నం పూట నమస్కారం చేయండి, సాయంత్రం పూట కూడా నమస్కారం చేయండి. అంటే సూర్యాస్త సమయంలోనూ, మిట్ట మధ్యాహ్నము, ఉదయం కరెక్ట్గా సూర్య సమయంలో మీరు ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనుకోవచ్చు. మీరు ఆదిత్య హృదయం చేసేవారైనా ఈ 3 సంధ్యల్లో మీరు సూర్యభగవాన్ని నమస్కారం చేసిన ఇటువంటి సమస్యల నుండి త్వరగా మీరు బయటపడతారు. ఇది మీకు ఒక వార్నింగ్ లాంటిది అనుకోండి. కారణం ఏంటంటే ఈ రాబోతున్న సమయం అనేది అటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. అలాగే గొడవలు, మత సంబంధమైన గొడవలు, జాతికి సంబంధించిన గొడవలు, ఇలాంటి వీటిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. బలవంతంగా ఈ సోషల్ మీడియాలో లాగడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాటికి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అందరూ ఒకటే, సనాతన ధర్మం అన్నది. ఇక్కడ ఉన్నవారందరూ సనాతన ధర్మంలో ఉన్నవారే కాబట్టి వారు మతము అనుకునే భ్రమలో వాళ్ళు ఉండొచ్చు. అందరూ కూడా మారుతారు. రాబోయే రోజుల్లో సనాతన ధర్మం అనేది వర్ధిల్లుతుంది. కాబట్టి మీరు అతిగా కూడా స్పందించకుండా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం, ఒక్కొక్కసారి అతిగా కొత్తగా క్రియేట్ చేసి కూడా మన మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాటికి మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కామెంట్స్ పెట్టే దగ్గర కావచ్చు, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే ఏదన్నా గొడవల విషయంలో కానీ, మత విషయంలో కానీ తొందరపడి నోరు జారకండి. ఎందుకంటే అది కూడా కాల నిర్ణయం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సనాతన ధర్మం అనేది ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కూడా మంచి జరగాలి, ఆ పరాదేవత అనుగ్రహంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.